ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి విశ్వ ప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు అనే అంశాన్ని మనం ఎన్నో వారాల బట్టి నేర్చుకుంటున్నాం. అందులో భాగముగా మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే భాగాన్ని మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం. అందులో తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించుట వలన మనకు కలిగిన మేలు ఏంటి, లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అనే విషయాలని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా గత వారం మోషే గారు రాసిన కీర్తన 91వ కీర్తనను మనం ధ్యానిస్తున్నాం మనమందరం. అవును కదా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. గత వారం మీకు చెప్పాను. ఏమండి? నెక్స్ట్, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని చెప్తూ, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈ విషయాలు చెప్పాను. అంటే తండ్రి అయిన దేవుని యందు, దేవుని మీద ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఆయన మీద ఆనుకొని భక్తి చేస్తారో, అటువంటి వారి జీవితాలలో పరమతండ్రిని దేవుడిస్తున్న ఒక అద్భుతమైన భరోసా లేదా ఒక అద్భుతమైన లాభం, ఒక ఊత ఏంటంటే, నిజంగా మనం ఆయనను ఆశ్రయిస్తే అంటున్నాడు, వేటగాడుగా పిలబడుతున్న అపవాది చేతుల నుండి మనలను విడిపిస్తాడు. ఇదొకటి లాభం. రెండవది, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన్నే మనలను రక్షిస్తాడు. ఇది రెండవ మేలు కాదా చెప్పండి? నాశనకరమైన తెగులు ఏంటి? భయంకరమైన జబ్బులు, భయంకరమైన రోగాలు, ఇటువంటి పేదరికపు పరిస్థితులు ఉంటున్నాం మనం, దీనస్థితుల్లో బ్రతుకుతున్న మనకు భయంకరమైన రోగం వస్తే ఏమండి మనం ఏం చేయగలం? ఏం చేయలేము? ఏమీ చేయలేని భయంకరమైన దుస్థితులు పడిపోతాం. అటువంటప్పుడు కూడా నిజంగా మనం దేవుని ఆశ్రయించటం వలన నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయనే మనలను రక్షిస్తాడు. ఈ విషయాలు గత ఆదివారం మనం విన్నాం. ఏమండి? ఈరోజు చూద్దాం. యెహోవాను ఆశ్రయించటం వలన, యెహోవాగా పిలువబడుతున్న ఆయనను ఆనుకొనుట వలన జరిగిన లాభం ఏంటో చూద్దాం. ఏమండి? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. రెక్కలతో కప్పడం ఏంటి? బాగా చెప్తాను. రెక్కలతో కప్పడం అంటే మీకు అర్థం అవ్వాలంటే మనకు ఒకటే గుర్తు రావాలి. మనకి ఏంటి తెలుసా? జీవరాశుల్లో ఒకటే మనకు గుర్తు రావాలి. ఏంటంటే కోడి. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను జాగ్రత్తగా దాచుకుంటుంది. ఎందుకు చెప్పమంటారా? పిల్లలు ఏంటంటే నా పిల్లలు నా ఆధీనములో మాత్రమే ఉండాలి. 2, నా పిల్లలు నా కౌగిటిలో మాత్రమే ఉండాలి. 2, 3, నా పిల్లలు నాతోనే ఉండాలి. 3, 4వది, నా పిల్లలు నా దగ్గర మాత్రమే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోకూడదు. 4, 5వది, ఎందుకు కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎందుకు కప్పుతుంది, ఎందుకు కాపాడుకుంటుంది అంటే
ఏ పక్షి కూడా తన పిల్లలను చంపకుండా, ఎత్తికెళ్ళిపోకుండా, ఏమండి, తల్లిగా ఉంటున్న తన తల్లి బాధ్యతను నెరవేరుస్తుంది. కోడి తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించండి. అంటే నోరు లేని ఒక జీవరాశి తన పిల్లలను కాపాడే విషయంలో, రక్షించుకునే విషయంలో, తన పిల్లలను ఏమండి తన ఆధీనములో, తన కౌగిటిలో, తన దగ్గర దాచుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో, మరి ఒక కోడి అంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఆ కోడిని కన్న తండ్రి మన విషయంలో ఎంత జాగ్రత్తగా ఆయన మనలను కాపాడుతున్నాడో మీరు ఆలోచించండి. ఎవరిని అందరిని కాపాడడం, మళ్ళీ చెప్తున్నాను మీకు, చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే యెహోవాను ఆశ్రయించే వారికి కలిగిన మేలు, లాభం ఏమండి, వాళ్ళు చెబుతారు చూడండి. ఏమండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అంటే అర్థం ఏంటి? కోడి రెక్కలతో కప్పుతుంది, ఎందుకు? దానికి రెక్క ఉంది కనుక. దేవుడికి రెక్క ఉండడం ఏంటి? దేవుడికి ఆయనకి రెక్కలు ఉంటాయి ఏంటి? ఇప్పుడు దేవునికి రెక్కలు ఉండడానికి ఆయన ఏమైనా పక్షా, కోడా? కాదు. అంటే తన రెక్కలతో నిన్ను కప్పును అంటే, నాయనా దేవుడు ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుతున్నాడో, ఎంత జాగ్రత్తగా మీరు తన ఆధీనంలో, తన అదుపులో, తన కంట్రోల్లో ఉండాలని ఆయన ఎంత కేర్ మన విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడు అని చెప్పడానికి మోషే గారు ఏమండి ఈ కీర్తనను రచించారు. ఆయన అందరినీ కాదు, తనను ఆశ్రయించు వారికి మాత్రమే ఈ మేలు కలుగుతుంది. మీరు నమ్మండి. తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఎందుకు కప్పాలి? ఇప్పుడు దేవుడు మనలను తన రెక్కలతో ఎందుకు కప్పాలి? ఎందుకు మనకు భరోసాగా ఉండాలి? ఎందుకు మనకి ఆధారంగా ఉండాలి? ఎందుకు మనకి ఆదరణగా ఉండాలి? ఎందుకు మనలను రక్షించాలి అంటే, ప్రభువుని ప్రేమ దేవుని వారలారా, అపవాదిగా పిలువబడుతున్న వేటగాని ఉరిలో మనం చిక్కిపోకుండా, వాడి చిక్కులో, వాడి ఊరిలో, వాడి ఉచ్చులో, వాడి వలలో, వాడు చూపిస్తున్న ఈ లోకాశలలో మనం పడిపోకుండా ఉండాలని మన తండ్రి కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగైతే కాపాడుతుందో, యెహోవాగా పిలువబడుతున్న మన తండ్రి అయిన దేవుని మీద ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వారికి, ఆయనను ఆనుకొనిన వానికి ఈ మేలు కలుగుతుంది అని మనకి ఈరోజు అర్థమవ్వాలి. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఆయనే తన రెక్కల కింద నిన్ను కాపాడును. ఏమండి, ఆయన సత్యము ఎలాగా? ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. సూపర్ అండి. మళ్ళీ ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. సత్యం అంటే వాక్యం. అంటే ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఏమండి, ఆయనను ఆశ్రయించే వారికి వాక్యము ఉంటుంది. ఆ వాక్యం మనకు ఎలా మారుతుంది అంటే, కేడముగా మారుతుంది, డాలుగా మారుతుంది. డాలు అంటే అర్థం ఏంటంటే అంటే మీకు బాగా చెప్తాను. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక చేతితో కత్తి పట్టుకుంటారు, ఒక చేతితో పెద్ద గుండ్రంగా ఉంటుంది, ఒక చక్రం లాగా. అవతల వ్యక్తులు బాణం విసిరిన, అలా బాణం వేసిన, ఈటి విసిరిన, కత్తితో కొట్టిన చేతిలో ఉన్న డాలుతో ఆపుకోవచ్చు. అదొక రక్షణ. అంటే ఎవరైతే తండ్రిని ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వారి గొప్ప లాభం ఏంటంటే ఆయన సత్యము అని బైబిల్లో ఉంది.
అంటే ఆయన దగ్గరున్న వాక్యము మనకి ఏం చేస్తుంది అంటే కేడముగా ఉంటుంది, తర్వాత డాలుగా మారుతుంది. అంటే అపవాదిగాడు వేసే అగ్ని బాణాల నుండి, వాడు విసిరిన శ్రమల నుండి, వాడు ఇస్తున్న అంటే వాడు మన పట్ల చూపిస్తున్న శత్రుత్వం నుండి మనలను కాపాడేది ఏంటండి అంటే ఆయన సత్యం. సత్యం అంటే వాక్యము. లాభం కాదా మరి? ఏమండి? కానీ ఈ వాక్యానికి ఇప్పుడు ఏమైంది? ఈ వాక్యానికి, ఇంత గొప్ప వాక్యానికి, కేడముగా ఉన్న వాక్యానికి, డాలుగా ఉన్న వాక్యానికి, అంటే అపవాది గాడి నుండి మనలను, మన ఆత్మీయ భక్తి జీవితాలను కాపాడుకోవడానికి మనం వాక్యం వినాలి. వాక్యం వినుట వలన, వాక్యం నేర్చుకొనుట వలన, వాక్యాన్ని చదువుట వలన, వాక్యాన్ని ధ్యానించుట వలన ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనకు కేడముగా మారుతుంది. రెండోది డాలుగా మారుతుంది. అంటే అపవాది గాడి యొక్క ఉరుల నుండి, ఉచ్చుల నుండి, శోధన నుండి, శ్రమల నుండి మనకు ఒక రక్షణగా ఉంటుంది. మరి మేలు కాదా మరి? కానీ ఏమండి, ఇప్పుడు ఈరోజు ఈ వాక్యానికి విలువ లేకుండా పోతుంది. వాక్యానికి ఏమండి గౌరవం లేకుండా పోతుంది. అది మన తప్పు. ఆలోచించండి. అంటే యెహోవాను ఆశ్రయించుట వలన మనకు కలిగిన లాభాలు, మనకు కలిగిన మేలులు, మనలను విడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆయన సత్యము కేడముగా మారుతుంది, డాలుగా మారుతుంది. ఆ కేడము, ఆ డాలు ఏం చేస్తుందంటే రక్షణ కవచంగా మనకి ఉంటుంది. అపవాదిగాడి ఎన్ని తంత్రాలు మన మీద ప్రయోగించినా మనకి ఏ హాని జరగకుండా మనం నేర్చుకున్న సత్యం ఎలా మారుతుంది అంటే కేడముగా, డాలుగా మారుతుంది. ఎప్పుడు ఆయనను ఆశ్రయిస్తే. ఏమండి, ఆ దేవుని మీద ఆధారపడిన వారికి ఈ మేలులు, ఈ లాభాలు మనకి లభిస్తాయి. మీకు అర్థమైంది? ఇప్పుడు తర్వాత అంటున్నాడు బైబిల్లో, అండి ఆయన రెక్కల క్రింద, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అయిపోయింది కదా అది. రాత్రివేళ కలుగు భయముకైనను, ఎలాగా? రాత్రివేళ కలుగు భయం. అపవాదిగాడు పగలంతా భయం కలిగించలే, కానీ రాత్రివేళే నీకు భయాన్ని కలిగిస్తున్నాడు. ఏమండి? రాత్రివేళే నీకు భయాన్ని కలిగిస్తాడు. అది ఏ భయమైనా కావచ్చు, ఎటువంటి భయమైనా కావచ్చు. చావు భయమా, లేదా మరణ భయమా, లేకపోతే చతుష్పాద జంతువులతో కూడుకున్న భయమా, లేదా మనుష్యుల వల్ల కలిగిన భయమా, ఏ భయమైనా అంటున్నాడు బైబిల్లో, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, రోగముకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు ఏమండి రోగముకైనను నీవు భయపడకుందువు. మనం భయపడం ఎప్పుడు చెప్పండి? దేవునిని ఆశ్రయిస్తే, మనసు పూర్తిగా మనసారా ఆయన మీద ఆధారపడితే, ఆయనను అనుకుంటే మనకు కలిగిన లాభాలు ఇవన్నీ. ఏమని చూద్దాం మళ్ళీ. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను మనము భయపడము. అంటే మనం భయపడము అంటే అర్థం ఏంటి? నిజంగా ఆయనను ఆశ్రయిస్తే మనం ఎవ్వరికీ భయపడము, దేనికి భయపడము.
రోగం వచ్చినా భయపడము, శ్రమ వచ్చినా భయపడము, శోధన వచ్చినా భయపడము, ఏమంటే చావు భయం వచ్చినా భయపడము. ఎప్పుడు? ఆయనను ఆశ్రయిస్తే, మనసు పూర్తిగా ఆశ్రయిస్తే, మనసారా ఆశ్రయిస్తే దేనికి భయపడము. మరి లాభాలు కాదవే. యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి మేలు కాదా? ఏంటి లాభము కాదా? దీవెన కాదు ఇవన్నీ? ఆలోచించండి. ఇంకా చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినను, అపాయం ఏది నీ వద్దకు రాదు. అంటే 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా వారి వలన మనకి ఏ అపాయము, ఏ ప్రమాదము రాదు. ఉదాహరణ చెప్తాను, బాగా చెప్తాను. ఏంటి? మన వీధిలోని, మన ఇంటి ప్రక్కే ఎవరైనా ఏదైనా ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. జరిగినప్పుడు వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారు. ఎవరు వస్తారు ఇప్పుడు? అప్పుడు అబద్ధం అనుకుని చెప్పండి, అక్కడ ఏదో జరిగితే ఎవరు అడుగుతారు? వచ్చి గట్టిగా పక్కంటున్నా అడుగుతారు. అంటే ఏమవుతుంది అప్పుడు? అంటే మన ప్రక్కన ఉన్న వారి బట్టి మనకేం కలిగింది? ఇప్పుడు వాళ్ళేదో చేసుకున్నారు, మనకు అనవసరం. వారేదో గొడవ ఆడుకున్నదో మనకు సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఇప్పుడు వారి వల్ల మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమంటే ఏదో ఒక సమస్య వచ్చినట్టే కదా. అది అంటే, నాయనా నువ్వు నిజంగా నన్ను ఆశ్రయిస్తే మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ ప్రక్కన కానీ, మీ వీధిలో ఉన్నవారు కానీ ఏమైపోయినా వారి వలన నీకు ఏ అపాయము రానివ్వని రానంతే. ఏమంటే వాళ్ళు నిజంగా చనిపోయారు అనుకో, పోలీసులు వస్తారు, మనకు సంబంధం లేదంతే, దేవుడు కాపాడేస్తాడు. అదే చెప్పాడు బైబిల్ మోషే గారు, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీ వద్దకు రాదు. ఏమండి? నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అది మ్యాటర్. భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది మన కన్నులారా చూస్తున్నప్పుడు. కానీ మనకు మాత్రం ఏమండి ఏది రాదు, ఏ అపాయము రాదు, ఏ ప్రమాదము రాదు, ఏ కీడు సంభవించదు, ఏ రోగము రాదు. ఎప్పుడు? ఆయనను ఆశ్రయించుట వలన మనకు కలిగిన లాభం లేదా మేలు. ఏమండి? చూడండి, యెహోవా నీవే నా ఆశ్రయము అన్నాడు మళ్ళీ మోషే గారు. ఇన్ని చెప్తూ, ఏమంటే ఇన్ని విషయాలు చెప్తూ మళ్ళీ మోషే గారు మొదటిదే జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది ఏంటి మరి? మనం ఏం నేర్చుకున్నాం? యెహోవాను ఆశ్రయించుట మనకి మేలు అనుకున్నాం కదా. మోషే గారు కూడా మళ్ళీ అదే మాటని చెప్తున్నాడు. ఆయన యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుడు, నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అన్నాడు. అంటే దేవుణ్ణి మనం నివాస స్థలముగా చేసుకున్నామంటే అవును. అవశ్యం ఎవరికి అర్థం అస్సలు ఎవరికి అర్థం అవ్వట్లేదు. దేవుణ్ణి మనం నివాస స్థలముగా చేసుకున్నాం. దేవుణ్ణి మనం నివాస స్థలముగా అంటే మనమే దేవుడికి నివాస స్థలం. అదేనండి ఎవరు? మోషే గారు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు మోషే. అంటే మనం నివసించే ఆ స్థలము ఎవరంటే దేవుడే. అయితే దేవుడినే మనం నివాస స్థలముగా చేసుకున్నామని వచ్చిన వాళ్ళు మనకు అర్థమవుతుంది. ఎంత మేలండి మనం, ఎంత ధన్యులము, ఎంత అదృష్టవంతులము చెప్పండి. అవునా? మర్చిపోయాడు మనిషి, ఇవేవి గుర్తుండవు మనిషి. మళ్ళీ చదువుతాను చూడండి,
యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అంటే ఇవి ఎవరికి వర్తిస్తాయి అంటే అందరికి కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆదరణ, దేవుడే నాకు అభయం, దేవుడే నాకు అండ, దేవుడే నాకు శరణ్యం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. వారి జీవితాల్లో ఈ మేలులన్నీ వారు కనులారా చూస్తారు. ఇది సత్యం. ఏమంటే అందరికైతే కాదు. చూడండి, నీకు అపాయం ఏమీ రాదు, ఆపద కీడు నాశనం రాదు. మళ్ళీ ఎప్పుడు ఆయనను మనసు పూర్తిగా ఆయన మీద ఆనుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే అపాయం ఏమీ రాదు. అలాగే వీధిలోకి వెళ్ళి చూడండి, లేదా సమాజంలోకి వెళ్ళి చూడండి, ఎక్కడ పడితే అక్కడే భయంకరమైన అపాయాలు, ఆపదలు, ప్రమాదాలు. నిజమే. కానీ ఈరోజు అబద్ధం ఆడుకోండి, చెప్పండి, మనకేమైనా అపాయం వచ్చిందండి? ఆపద కలిగిందా? ప్రమాదం కలిగిందా? నాశనకరమైన తెగులు వచ్చాయా? లేవు. అంటే అర్థమైంది తెలుసా? మనం క్రీస్తు యేసు ద్వారా రక్షణలో ఉన్నాం కనుక ఇప్పుడు ఆ రక్షణను అభివృద్ధి పరుచుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. అది నాకైనా సరే, మీకైనా సరే. చూడండి మళ్ళీ, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. కరోనా వచ్చింది, ఎన్ని ఇళ్లల్లోకి వెళ్ళిపోయింది కరోనా. ఇల్లు గుడారం అంటే అర్థం ఏంటి? ఇల్లు. కరోనా వచ్చింది, కంపు చేసేసింది. కరోనా వచ్చేసింది, కంగారు పెట్టేసింది. చెప్పండి, అవునా? ఆ కరోనా ఎన్ని వేల ఇళ్లలోకి వెళ్ళిపోయింది. కానీ ఆయనను ఆశ్రయిస్తే ఈ నమ్మకం అనుకుని చెప్పండి, నీ ఇంట్లోకి వచ్చిందా కరోనా? నా ఇంటికి వచ్చిందా కరోనా? మరి సూపర్. దేవుని కృపే అంటే, దేవుని కృపే. అవును, ఆలోచించండి. అదే రాజ్యాడు, అదే చెప్తున్నాడు. ఏ తెగులు ఏమిటి? ఎటువంటి తెగులు నీ గుడారమునకు సమీపించదు. అవునా? ఏ తెగులు, మళ్ళీ చదువుతున్నాను, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. సమీపించడం అంటే అర్థం ఏంటి? నీ ఇంటి దరి దగ్గరికి రాదు. ఎందుకు చెప్పు? ఎప్పుడు చెప్పు? ఎప్పుడు? ఆయనను ఆశ్రయిస్తే. ఏమంటే ఆదివారం ఒకసారి గుడికి వచ్చేసి సోమవారం నుండి శనివారం వరకు ఆ దేవుడిని ఖాతరు చేయకుండా, ప్రార్థించకుండా, ఆయన పని చేయకుండా, ఏమండి లోకంలో కలిసిపోయి లోకాశంలో మునిగిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆరాధనకి వెళ్ళాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఇవే వర్తించవు. మళ్ళీ చెప్తాను చాలా సీరియస్గా. నువ్వు ఏ పనిలో ఉండు, ఏ వ్యాపారంలో ఉండు, ఏ ఉద్యోగం చేసుకో, అందులో కూడా నీ తండ్రి నువ్వు స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. అవసరమైతే ఆ దేవుని గురించి ప్రకటించు, ప్రచురించు, పాట పాడు, ప్రార్థించు, గుర్తు తెచ్చుకో. ఇలా చేయటం వలన కూడా మనము ఆయనను ఆశ్రయించిన వారం అవుతాం. మీకు అర్థమవుతుందా? ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. చూడండి, వారు ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములలో నువ్వు నడిచే త్రోవ, నువ్వు నడిచే దారి, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన, వింటున్నారా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎందుకంటే ఆధారం ఏంటండి?
ఈరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం మేము. ఏమండి? ఏమో కాలు ఇరిగిపోవచ్చేమో, చేరిగిపోవచ్చేమో, చనిపోవచ్చేమో. కానీ ఏమండి, నిజంగా ఆయనను ఆశ్రయిస్తే, ఆయన పాదాల దగ్గర పడిపోతే, ఏమండి, నిజంగా తగ్గించుకుంటే, లోబడిపోతే, ఆయన మాట శిరస్సు వంచేస్తే, ఏమండి, ఇవన్నీ మన జీవితాల్లో ఈ మేలులు మనకి లభిస్తాయి. మరలా చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. ఏ అపాయము నీ గుడారమునకు రాదు. క్షమించండి, ఏ అపాయము, అది అయిపోయింది కిందక, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలకు ఆజ్ఞాపిస్తాడా? చెప్పడం వేరు, ఆజ్ఞాపించడం వేరు. ఆజ్ఞ ఇవ్వడం వేరు. ఆజ్ఞాపించడం అంటే ఏంటి? నువ్వు చెయ్యాలి అంటాడు అని అర్థం. నువ్వు చెయ్యి. అదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, ఇదిగో అపవాది పలానా ప్లాన్ చేస్తున్నాడు, నా కుమారుడిని ఇబ్బంది పెట్టాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని, ఏమండి, ఆడు తంత్రం ఉపయోగిస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిందే, నా కొడుకును నువ్వు కాపాడవలసిందే అని అర్థం. నా కూతురు నీవు కాపాడవలసిందే. ఆజ్ఞ అంటే మనం నడిచే మార్గం, మనం వెళ్ళే మార్గం, మనం ప్రయాణం చేసే మార్గం అంతటిలో కూడా తండ్రి అయిన దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును. ఏమండి? ఆజ్ఞాపించును. నీ పాదములకు, చూడండి, నీ పాదములకు ఏంటి, రాయి తగలకుండా. మీరు పొలాలకు వెళ్ళి వస్తున్నారండి, అబద్ధం అనుకొని చెప్పండి, ఎప్పుడైనా రాయి పాదాలు తగిలిందండి, పడిపోయేవండి, రక్తం వచ్చేసిందండి, అలా జరిగిందండి, ఎప్పుడు జరిగిందని అలాగా చెప్పాలి. నేను నా పనులు, నా ప్రయాణములు, నా యొక్క అన్ని విషయాల్లో కూడా ఏమంటే, నేను నడిచినా, పరిగెత్తినా, ఏం చేసినా నా కాలు కూడా రాయి తగిలింది, పడిపోయాను, అపాయం జరిగిందనేది కూడా లేదు. చూసారా, బైబిల్ అండి. ఎప్పుడు మళ్ళా చెప్తున్నాను మీకు, అందరికీ కాదు, ఆయనను ఆశ్రయించు వారికి మాత్రమే, ఆయన మీద ఆధారపడిన వారికి మాత్రమే, ఆయనను దేవుణ్ణి ఆనుకున్న వానికి మాత్రమే ఈ లాభాలు, ఈ మేలులు జరుగుతాయి. వద్దా మరి ఇటువంటి మేలులు? అందుకే మనుష్యులు నమ్ముకొనుట కంటే ఆయనను ఆశ్రయించుట మనకు మేలు. ఏమండి? నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద, ఎవరు ఇవ్వాలి? వారంటే ఎవరు? దేవదూతలు. తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారా? దేవుడు మనకిచ్చిన ఎంత గొప్ప ఆదరణ చూడండి. దేవదూత నిన్ను ఎత్తి పట్టుకోవడం ఏంటి? పక్కంట పెద్ద పాము వెళ్ళిపోతుందండి, తలుచుకుంటే, వినండి, తలుచుకుంటే నేను చంపేస్తుంది. కానీ నువ్వు అనుకోవాలి అప్పుడు. అయితే దేవదూత నన్ను ఎత్తు పట్టుకుంది, అందుకే పక్కన వెళ్ళిపోయింది పాము. నేనే తలగా అనుకుంటున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో క్యాంపులు, ఎంతో ఎప్పుడు ఎక్కడ కూడా అంత రాత్రి వేళ కూడా మీరు నమ్మండి, ఆ రాత్రి వేళ కూడా గరుగుబిల్లి ఆరాధనకి వెళ్తున్నప్పుడు నడుచుకుని, ఆ గడ్డలో నడుచుకుని వస్తున్నప్పుడు, నిజం చెప్తున్నానండి, 13 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాకు ఏ పాయము, ఏ ప్రమాదము, పాము కాటు కానీ, తేలు కాటు కానీ, చతుష్పద పురుగుల నుండి కానీ ఎప్పుడు నాకు ఏ హాని జరగలేదండి. అప్పుడు అనుకుంటున్నాను, ఎస్, దేవదూత ద్వారా నా తండ్రి నన్ను ఎత్తి పట్టుకున్నాడు. అంటే ఎత్తి పట్టుకోవడం అంటే అర్థమైతే తెలుసా? ఇలా నేను ఎత్తి పట్టుకున్నా, ఇలా పైకి లేపడం కాదు, నిన్ను జాగ్రత్త చేయడం, నిన్ను కాపాడడం. అంటే ఆ భయంకరమైన చతుష్పద జంతువుల నుండి, లేదా ఆ చతుష్పద విషపూరితమైన పురుగుల నుండి నీకు ఏ హాని రాకుండా నిన్ను కాపాడడమే నిన్ను ఎత్తి పట్టుకోవడం. ఏంటి భరోసా అండి, ఏం ఆదరణ అండి. ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ ఆదరణ, ఈ భరోసా ప్రపంచంలో మనకి ఎవడెవడం, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వడో, మీరు నమ్మండి. ఇంట్లో భర్త కూడా ఇవ్వడం, భార్య కూడా ఇవ్వడం. కానీ ఎవరిచ్చారయ్య అంటే ప్రపంచ ఈ విశ్వ చక్రానికి తిప్పుతున్న విశ్వవిజేయుడు, అజేయుడుగా పిలువబడుతున్న నా తండ్రి ఇచ్చిన భరోసా.
అందరికి, మళ్ళీ చెప్తున్నాను మీకు, అందరికీ కాదు, ఆయనను ఆశ్రయించు వారికి మాత్రమే. మరలా చెబుతున్నాను చూడండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు, మనుషులు కాదుండోయ్, మనుషులు చంపాలని చూస్తారు, మనుషులు ఏంటి నిన్ను బెదిరించాలని చూస్తారు, భయపెట్టాలని చూస్తారు, అవునా, వారి పలుకుబడిని ఉపయోగిస్తారు, మా వెనకతల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని భయపెడతారు. ఇక్కడ వారు అంటే ఎవరయ్య అంటే తండ్రి అని దేవుడు పంపించిన దేవదూతలు. దేవదూతులుగా ఉన్నవారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చూడండి, నీవు సింహములను నాగపాములను త్రొక్కేస్తావు, ఇంకా కొదమ సింహములను భుజంగములను ఏంటి అనగదొక్కుదవు. ఏంటండి ఆదరణ అంటే? దాని అర్థం తెలుసా? అంటే కనబడుతున్న పాముని, పెద్ద పాము వస్తుంది, కాలుతో మట్టిడవు, తొక్కడం మట్టిడవు, అర్థాలు కాదు ఇవి. నిజంగా నువ్వు తొక్కే చెప్పుడు చంపేద్దాం, దాని అలా కాదు. అంటే దేవుని మీద మన ఆధారపడితే, ఆయనను ఆశ్రయిస్తే ఇటువంటివన్నీ మనం జయిస్తాం. పాయింట్, జయిస్తాం, ఎదిరిస్తాం అని అర్థాలు ఇవన్నీ. అంతేగాని సింహం గాండ్రిస్తేనే గుండె ఆగిపోదు మనకి. అటువంటి సింహం దగ్గరికి వెళ్ళి నా దేవుడు పలానా 91 కీర్తనలు దేవుడు రాయించాడు, రా చూసుకుందాం పై చేద్దామంటే పంజిత కొట్టేస్తుంది. ఒకటే ఒక పంజిత కొట్టింది అనుకోండి, పెచ్చి ఊడిపోద్దలుగా. అంటే అర్థం ఏంటంటే, అంటే నువ్వు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే అర్థమేంటి? వాటిని నువ్వు జయిస్తావు, వాటిని అవసరమైతే నువ్వు ఎదిరిస్తావు అని అర్థాలు. ఇంకా చెప్పమంటారా? ఇటువంటి సింహము లాంటి మనుషులు, నాగపాము లాంటి విషపూరితమైన మనుషులు కూడా నువ్వు ఎదిరిస్తావు. ఎలా? శక్తి కలిగిన వాక్యం చేత, నీకున్న ఆత్మీయత చేత, దేవుడి పట్ల నీకున్న భయము చేత, దేవుడి పట్ల నీకున్న భక్తి చేత, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించడం చేత ఏంటి వాడిని ఎదిరిస్తావు. అంటే అలా అర్థం ఏంటి? నువ్వంతా నేనంతా, నువ్వు కొడతావు నువ్వు కొట్టలా, ఇది కాదు అర్థం. ఏంటి? మనకున్న వాక్యపు శక్తి ద్వారా వారు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా కూడా పట్టించుకో. అనుక ఐ డోంట్ కేర్. ఎందుకు తెలుసా? నేను నా తండ్రిని ఆశ్రయిస్తున్నా కనుక ఆయనే నాకు సమస్తము, ఆయన నాకు ఆదరణ. చూసారు ఎన్ని మేలు, ఇవన్నీ మేళ్ళు కాదా? అందుకే ఏంటి పరలోకమందున తండ్రి దేవుని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఏంటి ఫిక్స్ అయిపోండి, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మంచి దేవ, విత్తిన ప్రతి మాట మా జీవితంలో ఫలింప చేయండి, మీ మహాకృపలో బలపరచండి తండ్రి. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేవారుగా, మీపై ఆధారపడేవారుగా, మీపై ఆనుకునేవారుగా, మీ పాదాల దగ్గర ఎప్పుడు కూడా మేము తండ్రి మరి తగ్గించుకునేవారుగా, లోబడేవారుగా ఉండగలిగిన మంచి మనసు మాకు ఇవ్వండి. మాకు ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత బలము ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అవేవి కూడా ఇగో ఈరోజు మీరు ఇస్తున్న భరోసా అవేవి ఇవ్వలేవు. కనుక మీరు ఇస్తున్న ఈరోజు ఆదరణ, అభయము, ఇంత గొప్ప తండ్రి భరోసా ఏమి ఇవ్వలేవు తండ్రి, మీరు మాత్రమే ఇవ్వగలరు. కనుక మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించి మీ మేలు పొందుకునే కృపను అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.